హలో అండి. ఈరోజు అయితే ఎలక్షన్ డ్యూటీ ట్రైనింగ్కి అయితే వెళ్తున్నానండి. ఇవి మా మల్లెపూల చెట్లో కాసినటువంటి పూలే అండి. దొంతి మల్లెలు అంటారు కదా, అవి చాలా వైట్గా చాలా బాగుంటాయన్నమాట. ఇంకా రొటీన్గా చేసేటువంటి ఇంట్లో పనులు అయితే చేయాల్సిందే కదండి. ఈవెన్ ట్రైనింగ్కి వెళ్ళొచ్చు లేదా స్కూల్కి వెళ్ళొచ్చు. ఇంట్లో అయితే రొటీన్గా చేసేటువంటి పనులు అయితే నార్మల్గా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంటి ముందర ముగ్గులు పెట్టుకోవడం నాకైతే చాలా ఇష్టం అండి. ఇలాగనమాట, చాలా అందంగా ఉంది కదా. నిన్న వర్షం వచ్చిందండి, అందుకనే చూడండి వెదర్ అంతా చాలా చల్లగా ఉంది. లేదంటే ఈ పాటికి చాలా ఎండగా ఉంటుండే. చాలా వీడియోస్లో మీకు చూపించాను ఎంత ఎండగా ఉంది చూడండి, ఇంకా టిఫిన్ చేయకనే అని చెప్పేసి. ఇంకా నార్మల్గా ఇంటి ముందర ముగ్గులు పెట్టినాను కదా, లోపల కూడా మీకు చూపిస్తున్నాను. నీట్గా ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాతే టిఫిన్ అయితే స్టార్ట్ చేస్తానండి. అర్లీ మార్నింగ్ ఈరోజు అయితే గిన చాలా టేస్టీ అయినటువంటి టమోటా చట్నీ చేస్తున్నాను. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ప్యాన్లోకి ఆయిల్ వేస్తూనే అది కొద్దిగా కాగుతూనే ధనియాలు అయితే వేసానండి. ఆ తర్వాత కట్ చేసుకునేటువంటి టమోటాలు, ఇక్కడ ఒక 5-6 టమోటాలు అయితే తీసుకున్నాను నేను. రోటి పచ్చడి చేసినప్పుడు రైస్ కావచ్చు లేదా రాగి సంగటి కావచ్చు, ఈవెన్ చపాతీస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేశాను, తర్వాత కట్ చేసుకునేటువంటి పచ్చిమిర్చి వేశాను. వీటన్నిటిని బాగా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట. నాకైతే వెజిటబుల్ ఫ్రైస్ కంటే కూడా ఇలాగ పచ్చళ్ళు చేసినప్పుడు ఇంకా ఎక్కువగా తింటానండి, నాకు అదే ఇష్టము. మీకు కూడా నాలాగా రోటి పచ్చళ్ళు అంటే ఇష్టమా? ఇష్టమైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, ఈ విధంగా కొద్దిసేపు అలా వేయించినామంటే చాలా సాఫ్ట్గా అయిపోతాయి. ఎంత మసాలా కూరలతో తిన్నా, పప్పు రసంతో తిన్నా, ఇలాగ రోటి పచ్చళ్ళతో అప్పుడప్పుడు తింటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదండి. నాకైతే అంతే అండి. ఇదండి, ఇంత సాఫ్ట్గా అయిపోయినాయి. ఎప్పుడు ఒకే రకమైన రోటి పచ్చళ్ళు చేయకుండా అప్పుడప్పుడు వేరే రకంగా కూడా చేస్తుంటానండి. దీంట్లోకైతే చూడండి కొద్దిగా చింతపండు అయితే వేస్తున్నాను. ఇదండి, ఇంత క్వాంటిటీ చింతపండు అయితే వేస్తున్నాను. ఇవి పూర్తి చల్లారనిచ్చిన తర్వాత రోట్లో వేసుకొని బాగా దంచుకోవడమే. ఇంకా స్టవ్ కూడా బంద్ చేశాను కదా, బంద్ చేసిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాను. ఆ హీట్కే ఇది బాగా మగ్గిపోతుందనమాట, అందుకనే ఫ్లేమ్ అయితే ఆఫ్ చేశానండి. ఇదండి, ఇలాగ కలిపేసుకొని పక్కన పెట్టేసామంటే పూర్తిగా అది కూడా మగ్గిపోతుందనమాట. ఇదండి, ఇలాగా అలా అనుకుని వదిలేసేయాలన్నమాట. ఒక 2 నిమిషాలు అలా వదిలేసినామంటే బాగా సాఫ్ట్గా అయిపోతుంది కొత్తిమీర. కిచెన్లోనే రోల్ అవైలబిలిటీ ఉండడం వల్ల చాలా యూజ్ అవుతుందండి ఈ రోల్ అయితే నాకు. ఇదండి, జీలకర్ర ఇంత క్వాంటిటీ, తర్వాత తెల్లగడ్డ వేస్తున్నా. ఈ రెండింటిని బాగా దంచేస్తున్నాను. మీరు రోట్లో వేసి రోటి పచ్చళ్ళు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఎక్కువగానే చేస్తుంటానండి. ఇదండి, ఉప్పునైతే ఇంత క్వాంటిటీ వేస్తున్నా, రాళ్ళ ఉప్పుని వేసి ఫస్ట్ వీటినైతే ఇదండి ఇలాగ దంచేసుకున్నామంటే బాగా మెత్తగా అయిపోతాయి అన్నమాట. మిక్సీలో గ్రైండ్ చేసే కంటే ఇలాగ రోట్లో చేయడం వల్ల ఈ పచ్చళ్ళు చాలా రుచిగా ఉంటాయండి. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి. చూడండి, ఇలా దంచేసుకున్న తర్వాత ఇంకా మిగిలిందంతా చల్లగా అయిపోయింది కదా. సో దీన్నంతా కూడా రోట్లో వేసేసుకొని ఎక్కువసేపు దంచాల్సిన అవసరం కూడా లేదండి, ఎందుకంటే చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. టమోటాస్ కావచ్చు లేదా పచ్చిమిర్చి కావచ్చు, అంతా కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. జస్ట్ ఒక 2 నిమిషాలే అంతే. చాలా టేస్టీ అయినటువంటి టమోటా రోటి పచ్చడి అయితే రెడీ అవుతుందండి. ఇంకా నేనైతే ఇంట్లో మిక్సీకి అయితే ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇవ్వలేదండి. అలాంటి టైంలో కూడా ఈ రోట్లో వేసి చాలా కంఫర్టబుల్గా దంచి పక్కన పెట్టేసుకుంటాను ఏదైనా చిన్న చిన్న వాటిని. చాలా బాగా యూజ్ అయితే అవుతుందండి నాకు ఈ రోలు. ఇదండి, ఇలాగ దంచేసుకుంటున్నాను. ఇంకా పూర్వం అయితే అందరు కూడా రోట్లో దంచేవాళ్ళండి. ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో చాలామంది మిక్సీ జార్లే యూజ్ చేస్తారు కదా. ఇంకా బయట వర్క్స్, తర్వాత ఇంట్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్ వర్క్స్ 2 కంప్లీట్ చేయాలంటే కొద్దిగా కష్టమే కదండి ఎవరికైనా కూడా. ఇంకా రోట్లో వేసుకొని దంచిన తర్వాత చూడండి ఎలాగ ఉందో రోటి పచ్చడి. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను ఎలా ఉంది అనేది. ఇదండి, ఇలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కూడా చాలా బాగుంటుంది. అంతటినీ చూడండి ఇక్కడ ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. ఇదో ఇలా ఉంది అని చూపిస్తున్నాను మీకు. దీంట్లోకి కాంబినేషన్గా ఈరోజు అయితే రాగి సంగటి చేస్తున్నానండి. మా ఇంట్లో చిన్నప్పటి నుంచి ఇలాగనేనండి రాగి సంగటి చేయడం. కొద్దిగా రేషన్ రైస్ తీసుకున్నానండి, అందులోకి వాటర్ ఎక్కువగా వేసేసి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించిన తర్వాత రాగి పిండిని వేసుకొని రాగి సంగటి అయితే చేస్తామండి. ఇలాగనే చేస్తామన్నమాట. నేను ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తాను. చూడండి, ఇలాగనమాట. ఉడుకుతున్నటువంటి రైస్లోకి ఈ విధంగా రాగి పిండిని అయితే ఇంత క్వాంటిటీ వేసేసి ఇంకొద్దిసేపు ఉడికిస్తానమాట. ఇలాగ మూత పెట్టేసి ఉడికించినామంటే బాగా మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాతనే బాగా అంతా కలిపేసుకుంటాము. ఇంకా ఇలాగ స్టిక్ ఒకటి తీసుకొని ఈ విధంగా అనమాట
అంతటిని బాగా మెత్తగా కలిపేసుకుంటే రాగి ముద్దలు అయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. ఇంకా చాలా వీడియోస్లో అయితే నేను చూస్తున్నానండి, కర్ణాటక సైడ్ అయితే ఓన్లీ రాగి పిండితోనే చేస్తున్నారు. మేము ఎప్పుడూ అలాగ చేసుకోలేదన్నమాట. ఇలాగనే చేస్తుంటాము. అనంతపూరు లేదా మేము ఇప్పుడు ఉండేది తాడిపత్రిలో అయితే ఇలాగనే చేస్తుంటాను నేనైతే. ఇదండి చాలా వేడిగా ఉంటుందండి, అందుకనే పక్కన వాటర్ పెట్టేసుకొని చేతిని మధ్య మధ్యలో అలాగ డిప్ చేసుకుంటూ ఈ ముద్దలను అయితే ఇలాగ చుట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే చేస్తుంటాను. ఇంకా ముద్దలు ముట్టుకుంటే చాలా సాఫ్ట్గా ఉండేటట్టుగానే చేస్తానండి, గట్టిగా లేకుండా చాలా సాఫ్ట్గా ఉండేటట్టుగా చేసుకుంటాను. ఏ కర్రీతో తిన్నా, చికెన్ కర్రీ కావచ్చు, మటన్ కర్రీ కావచ్చు, ఈ విధంగా పచ్చళ్ళతో కావచ్చు, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక రాగి ముద్దలు ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలాగా చేస్తుంటారు కదండి. ఎలాగో నేను వీడియో తీస్తుంటాను కదా, మా ఇంట్లో అయితే ఈ ప్రాసెస్లోనే చేస్తుంటానని మీకు చూపిస్తున్నాను. నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఈ విధంగా రాగి ముద్ద, తర్వాత వచ్చేసి రోటి పచ్చడి చేసుకొని తిన్నామండి. మీ ఇంట్లో ఏం టిఫిన్ చేసుకొని తిన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. రాగి ముద్దని మీ ఇంట్లో కూడా ఇలాగనే చేస్తుంటారా? ఒకవేళ చేస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే పప్పు చేస్తున్నాను చూడండి. ఆకుపప్పు, మెంతాకు పప్పు చేస్తున్నాను. ఈ విధంగా నీట్గా కందిపప్పుని వాష్ చేసుకున్న తర్వాత టమోటాసు, తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను. కొత్తిమీర కూడా ఇందులోకే వేస్తున్నానండి. తర్వాత తెల్లగడ్డ, ఎర్రగడ్డ కూడా రెండింటిని వేస్తాను నేను. తెల్లగడ్డ అయితే ఇంత క్వాంటిటీ అయితే వేస్తున్నాను చూడండి. ఇందులోకి ఇంకా కరివేపాకు కూడా వేస్తున్నాను. పచ్చి కరివేపాకు ఉండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు. మెంతి కూర చూడండి, ఇది మెంతాకంతా ఈ విధంగా ఒలుచుకొని నీట్గా వాష్ చేసుకోవాలా. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అయితే వేస్తానండి. వేసిన తర్వాత 2 గ్లాసుల వాటర్ని అయితే వేసేసి లిడ్ క్లోజ్ చేసేసి ఒక 5 విజిల్స్ ఇస్తే ఎంతో టేస్టీ అయినటువంటి మెంతికూర పప్పు అయితే రెడీ అవుతుందండి. ఇంట్లో నేను ఎప్పుడు పప్పు చేసినా చాలా టేస్టీగా ఉందని చెప్తుంటారు. ఇదండి ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి స్టవ్ పైన పెట్టేసి ఒక 5 విజిల్స్ అయితే ఇవ్వాలండి. నా కుక్కర్ లేదంటే పప్పు సరిగ్గా ఉడకదనమాట. నైటే స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటాను కాబట్టి ఈ విధంగా రెసిపీస్ చేసేటప్పుడు నాకు చాలా ఈజీ అయితే అవుతుందండి. ఇదండి మూత తీసి చూస్తే ఈ విధంగా పప్పు అంతా ఉడికిపోయింది. తర్వాత ఇందులోకి రాళ్ళ ఉప్పునైతే వేస్తున్నాను చూడండి. చింతపండునైతే అంత క్వాంటిటీ వేసి పప్పు రామేదాంతో ఈ విధంగా అంత బాగా రామేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి పప్పు రెడీ అవుతుంది. పోపు ఒక పక్కన పెట్టేసుకొని ఈ విధంగా రామేస్తుంటాను నేను. తర్వాత బౌల్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసేసి ఇంక ఈ పప్పుకి పోపు పెట్టేసుకున్నామంటే చాలా టేస్టీ అయినటువంటి మెంతాకు పప్పు రెడీ అవుతుందండి. ఈ పప్పు ఒకసారి చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంది అని చెప్తారు. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా పప్పన్నంలోకి వడియాలు, అప్పడాలు కాకుండా ఈరోజు మొక్కజొన్న చిప్స్ అయితే వేయిస్తున్నానండి. ఆయిల్ బాగా కాగుతూనే ఈ విధంగా మొక్కజొన్న చిప్స్ అన్నీ ఒక్కసారి వేసేసుకున్నామంటే ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. ఎప్పుడైనా తెచ్చానంటే మాత్రం అవి అయిపోయేదాకా వేయిస్తూ ఉంటాను. ఇదండి ఇలాగా అవి ఒక్కసారి బాగా ఆయిల్ కాగుతూనే ఎక్కువ మొత్తంలో వేసామంటే చాలా త్వరగా అయిపోతుంది. ఇంకా స్టవ్ బంద్ చేసిన తర్వాత ఇదే ఆయిల్లోకి మజ్జిగ మిరపకాయలు అయితే వేస్తున్నానండి. చల్ల మిరపకాయలు అంటారు కదా, అవి మా సైడ్ అయితే మజ్జిగ మిరపకాయలు అని అంటాము. ఇదండి ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇందులోకి చూడండి, ఈ మొక్కజొన్న చిప్స్లోకి కొద్దిగా కారం పొడి, ఉప్పు వేసి అంతా బాగా కలిపేసుకున్నామంటే రైస్లోకే కాదు ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటాయి. ఇదండి రైస్ని కూడా ఈ విధంగా పైన ఇలాగా అంతా స్ప్రింకిల్ చేసేసి ఒక్కసారి ఈ విధంగా అనుకున్నామంటే అంతా బాగా కలిసిపోతుందన్నమాట. ఉప్పు, కారము చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. తర్వాత వచ్చేసి ఈరోజు ఆకుకూర ఫ్రై అయితే చూపిస్తున్నాను. కొయిటాకు ఆకుకూర అండి ఇది. మా తాడిపత్రిలో మార్కెట్కి పోయినామంటే చాలా ఫ్రెష్గా అయితే ఆకుకూర దొరుకుతుందండి. 2 కట్టలు చూడండి, ఇవి ఎంత ఆకుకూర ఉందో. ఇలాగ పెద్ద కట్టలు ఉంటాయి. 2 ఆకుకూరలకి చూడండి ఈ విధంగా నీట్గా అంతా ఒలిచేసుకొని స్ట్రైనర్లో వేసేసుకొని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ విధంగా ఆకులు కొద్దిగా కాడలతో పాటు తుంచేసుకొని పక్కన పెట్టేసుకొని వాష్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి ఆకుకూర. ఇంకా ఈ స్ట్రైనర్ నిండాకి గట్టిగా ఇలా ప్రెస్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇంత ఆకుకూర ఉంది కదా, చేసిన తర్వాత చూడండి ఎంత కొంచెం ఉంటుందో. ఇలాగనమాట ఆకుకూర అంతా ఫ్రై చేసినప్పుడు కొద్దిగా అవుతుందనమాట. మేయర్ కంపెనీ కడాయి కొన్నాను కదండి, ఫస్ట్ టైం అయితే యూజ్ చేస్తున్నాను. ఆకుకూర ఫ్రై అయితే చేస్తున్నాను ఇందులో.
ఈ ప్యాన్ అయితే 4500 పడిందండి. ఫస్ట్ టైం అయితే చేస్తున్నాను. ఎలా వస్తుందో రెసిపీ అని చూస్తున్నాను నేను కూడా. ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేస్తూనే శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, నిలువుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆకుకూర ఫ్రై అయితే ఎప్పుడు చేసినా ఇలాగనే చేస్తాను. ఆకుకూర ఫ్రై చేయడం చాలా ఈజీనే కానీ ఆకుకూర వలవడానికి అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టైం అయినా తీసుకుంటుందండి. నేను ఈవినింగ్ అయితే మొదలుపెట్టాను. అది ఒలిచే లోపల అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ గడిచిందనమాట. తినడానికి మాత్రం చాలా టేస్టీగా, ఆరోగ్యానికి చాలా హెల్తీగా ఉంటుంది కదండి ఆకుకూరలు తినడము. నేను టైం కుదిరినప్పుడే ఆకుకూర ఫ్రై అయితే చేస్తానండి. ఎందుకంటే వలవడానికి చాలా టైం అయితే తీసుకుంటుందని చెప్పేసి, లేదా ముందు రోజు ఒలుచుకొని మరుసటి రోజు అయితే చేస్తుంటాను. మీరు కూడా ఇంతేనా, ఇలాగనే చేస్తుంటారా? కొద్దిగా కరివేపాకు అయితే వేస్తున్నానండి. ఇందులోకే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసేసి కొద్దిసేపు అలా కలిపేసుకుంటున్నా. ఆకుకూరని ఒలిచేటప్పుడు మధ్య మధ్యలో గడ్డి అంతా ఉంటుందండి, దాన్ని పక్కకు తీసేయాల. తర్వాత బాగా మందంగా ఉండేటువంటి కాడల్ని కూడా పక్కకు తీసేయాలి కాబట్టి అలాగా టైం తీసుకుంటుందనమాట. నీట్గా ఒలిచి పెట్టుకున్నామంటే బాగుంటుందన్నమాట. ఈ ప్యాన్లోకి అంతా ఒకేసారి ఆకుకూర వేద్దామంటే పట్టడం లేదు. అందుకనే కొద్దిగా వేసుకున్న తర్వాత ఆయిల్ అంతా దీనికి పట్టేటట్టుగా ఈ విధంగా వేయించుకున్నామంటే చాలా మెత్తగా అయిపోతుంది కదండి. మిగతాదంతా వేసుకోవచ్చు అని చెప్పి ఇలా చేస్తున్నాను. ఆకుకూరను అంతటినీ ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఒక్క 5 నిమిషాలు మూత పెట్టి చూడండి. మొత్తం అంతా సాఫ్ట్గా అయిపోతుందనమాట. అలాగవుతుంది ఈ ఆకుకూర. ఇంత నిండాకొచ్చింది కదా చూడండి, పట్టకుండా వచ్చేసింది కదా. మళ్ళీ అంతా అయిన తర్వాత మీరు ఒకసారి చూడండి, కొద్దిగా అంటే కొద్దిగా అవుతుందనమాట ఆకుకూర. ఇదండి ఇలాంటి కాడలు కొద్దిగా ఇలాగా మనం తుంచుతూనే తునిగేటట్టుగా ఉండేటివి మాత్రం దీంట్లోకి వేసేస్తున్నాను. ఇదండి కొద్దిసేపు అలా పెట్టేసి మూత పెట్టేసుకున్నామంటే ఒక 5 నిమిషాల పాటు మూత అయితే పెట్టేస్తున్నాను. ఇది చాలా త్వరగానే అవుతుందండి. పెద్దగా టైం అయితే తీసుకోదు. ఒలవడానికి మాత్రమే కొద్దిగా టైం పడుతుంది. ఇదండి మెల్లిమెల్లిగా ఈ విధంగా మూత తీస్తూ ఇలా కలుపుతూ మళ్ళీ మూత వేసుకుంటూ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుందనమాట. సాఫ్ట్గా అయిపోతూ వస్తుంది. ఈ ఆకుకూర ఫ్రై ఈరోజు అయితే నైట్కి సైడ్ డిష్గా అయితే రైస్లోకి తింటున్నామండి. నార్మల్గా చపాతీస్లోకి, రొట్టెల్లోకి కూడా చాలా బాగుంటుంది. లేదా ఒట్టిదే తినేసినా కూడా చాలా హెల్తీగా అయితే ఉంటాం కదండి. ఇదండి ఫాస్ట్గా అవ్వాలని చెప్పేసి అంతటిని ఈ విధంగా స్పీడ్ మోడ్లో పెట్టి చూపిస్తున్నాను మీకు ఎలా సాఫ్ట్గా అవుతుంది అని చెప్పేసి. ఇదండి అంతటిని ఈ విధంగా కలిపేసుకుంటూ చాలా ఫాస్ట్గా అయితే చేస్తున్నానులేండి. ఇంకా ఈ కొయ్యటాకు అయితే పప్పులోకి పెట్టినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఫ్రైయే కాదు, పప్పులోకి పెట్టినా కూడా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నార్మల్గా అయితే పప్పులోకి ఎక్కువగా పెట్టేసి ఆకుకూరలు చేస్తుంటానండి. ఈ విధంగా ఫ్రైలు అయితే చాలా తక్కువ చేస్తుంటాను. స్కూల్ నుంచి ఇంటికి వస్తూనే బాగా టైర్డ్ అవుతుంది కదండి. మళ్ళీ ఆకుకూర వలవాలంటే కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది నాకు. ఇంకా నా వీడియోస్లో మీరు పప్పును గమనించండి, ఎప్పుడు చేసినా కూడా అందులోకి అయితే ఆకుకూర పెట్టి చేస్తుంటానన్నమాట. మీలో ఎంతమంది ఆకుకూర ఫ్రైని నాలాగనే చేస్తుంటారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాగనే చేస్తుంటారా లేదా వేరే రకంగా చేస్తుంటారా తెలియజేయండి. ఇంకా ఎంత ఆకుకూరని ప్యాన్లోకి వేసాను చూడండి, ఎంత కొద్దిగా అయిందో. ఇందులోకి మసాలాగా పెద్దగా ఏమీ వేయనండి. ఆల్రెడీ నేను నా దగ్గర అయితే చెనక్కాయ పొడి కొట్టి పెట్టుకొని తింటానని చెప్తాను కదా, సీసాలో అయితే ఉంటుందండి. ఇందులోకి చెనక్కాయ విత్తనాలు, తెల్లగడ్డ, కారం పొడి, ఉప్పు వేసి కొట్టి పెట్టింటానండి. ఇలాగా ఏ ఫ్రై చేసినా కూడా అందులోకి చాలా ఈజీగా ఈ విధంగా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అలా వేయించినామంటే చాలా టేస్టీగా ఉన్నటువంటి ఫ్రైలు అయితే మా ఇంట్లో రెడీ అవుతాయండి. చెనక్కాయ విత్తనాలు వేసి పొడి కొట్టడమే కాకుండా అప్పుడప్పుడు కొద్దిగా కొబ్బరి, తెల్లగడ్డ, కారం పొడి, ఉప్పు వేసి కూడా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుంటాను. ఆ పొడిని కూడా వేస్తుంటానండి. చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇదండి స్టవ్ అయితే బంద్ చేస్తున్నాను. చాలా టేస్టీ అయినటువంటి ఆకుకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా. ఒకవేళ యూస్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసేటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.